వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రులు చేశారు. ఎంత కష్టకాలం వచ్చినా నాకు చెప్పారు కరోనా కష్టకాలం అని. అలాంటి పరిస్థితుల్లో కూడా మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ఏదో ఒక విధంగా నా అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చాను, ఆ మాటను నేను నిలబెట్టుకోవాలన్న ఒక పట్టుదలతో ఆయన ఈ రాష్ట్రాన్ని అంటే తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది చిన్న విషయం కాదు, మీరు అందరూ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మీలో చాలా మంది అమ్మఒడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసరా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడు చేయూత పర్టికులర్గా మీరందరూ చేయూత, అలాగే సున్నా వడ్డీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా మహిళలకి ఈ నాలుగు స్కీమ్స్ పూర్తి చేశారు ఇవాళతో. మరి మీరు కూడా మరి పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది ముందు రాబోయే రోజుల్లో. ఏంటది? గట్టిగా చెప్పాలి. ఆయన ఇప్పటికీ దగ్గర 150 నుంచి 200 సార్లు బట్టన్ నొక్కాడు. మీరు ఒక్కసారి బట్టన్ నొక్కాలి జగనన్న కోసం. అర్థమైందా? జగనన్న కోసం ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. మీరు ఒక్కసారి బట్టన్ నొక్కి జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో మళ్ళా మార్పులు చేర్పులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తన కుటుంబం కోసం తను ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మళ్ళా ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మటుకు మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 అని. అది ఎక్కడ 6 అర్థం కావట్లేదు అసలు. మీరు చూసుకోండి. రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖకు రావాల్సిన బకాయిలన్నీ ఈ నెలలో విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని పోలీస్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. 3 గంటల సమయంలో మాకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నిన్న ఆ మీటింగ్కి మేము హాజరు కావడం జరిగింది. ఆ మీటింగ్లో ఓన్లీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకే అవి చర్చించబడినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం మేము మళ్ళా ప్రత్యేకంగా అధికారులని కలవడం జరిగింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మటుకు ఈ నెలలో సరెండర్ లీవ్స్ దానికి సంబంధించినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేస్తాము ఈ నెల ఆఖరి లోపల అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా గతంలో మాకు 16 సంవత్సరాల నుంచి ఏపీఎస్పీ ఏఆర్ సివిల్ అంటే సివిల్కి పీ క్యాప్ ఉండేది, ఏపీఎస్పీ ఏఆర్ సోదరులకు బ్యారెట్ క్యాప్ ఉండేది. ఆ 16 సంవత్సరాల నుంచి మేము ఈ డిమాండ్ని అడుగుతూ ఉన్నాము. సీఎం గారిని అడిగిన వెంటనే అంటే 16 సంవత్సరముల ఆ డిమాండు సీఎం గారిని అడిగిన వెంటనే 16 రోజుల్లోనే మాకు ఆ డిమాండ్ నెరవేర్చి మాకు జీవో ఇవ్వడం జరిగింది. దానికి కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మా డీజీపీ గారు కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు మమ్మల్ని ఏదైతే వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక 16 ఇష్యూస్ మేము తీసుకెళ్తే 100% ఆ 16 ఇష్యూస్ని మాకు ఇమీడియట్గా గవర్నమెంట్కి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. ఆయన చేయాల్సినవన్నీ కూడా 100% మాకు ఇచ్చి అవి కూడా మాకు జీవోలు సర్క్యులర్స్ రూపంలో ఇచ్చినందుకు కూడా మా డీజీపీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మాకు అనేకమంది అందరూ ఉన్నతాధికారులు కూడా మా సంక్షేమానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉన్నతాధికారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం. విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ తిరుపూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ మరియు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. 13,000 రూపాయలు అవుతుంది. మధ్యలో కొన్నిసార్లు కరోనా ఇది పెట్టి కొంతమంది ఎక్కడ కూడా ఎగ్గొట్టాడు. చాలామందికి కరెంటు బిల్లు మీరు ఫ్యాన్కి ఓటేసారు కదా, చాలామంది వేశారు, దాన్ని ఒప్పుకోండి, తప్పే లేదు. ఓటు వేసిన దానికి మళ్ళీ మీరు ఫ్యాన్ వేసుకుంటే కరెంటు బిల్లు పెడితే మీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోతాయి. ఫ్యాన్కు ఓటు వేసుకున్నందుకు ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు మీకు జగన్ గారు. ఇవన్నీ కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే 3 పిల్లలు ఉంటే 45,000, 2 ఉంటే 30,000, 1 ఉంటే 15,000 వాళ్ళు చదువుకోవడానికి ఇవ్వబోతున్నారు.
అంతేకాకుండా మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు రాబోతున్నాయి. మీరు అందరూ తలపడం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఏమి రాబోతున్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో ఓట్లు ముందు ఆడొచ్చు 1000 రూపాయలు ఇస్తాడు, 500 ఇస్తాడు, ఇట్లాంటి ఆశలు పోవద్దు. మీ దగ్గర వాలంటీర్లు మేము రాకపోతే సంక్షేమం పోతాయి, మాకు ఓటైపోతాయి, ఇంకోటి పోతాయి అనుకుంటున్నారేమో. రేపు వచ్చేది మా ప్రభుత్వమే. ఆల్రెడీ అందరూ ఒప్పుకుంటున్నారు. ఎట్లా ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు ఒక పార్టీ నుంచి అందరూ పారిపోతున్నారు. ఒక్క ఎమ్మెల్యే మిగతా ఎంపీ మిగతా అందరూ పారిపోతున్నారు. అంటే వాళ్ళకి తొందరగా అర్థమైంది, మీకు ఇంకా అర్థం కాలేదు, అందరూ పారిపోతున్నారు. కాబట్టి ఏ సంక్షేమం రద్దు అవ్వకుండా ఇందాక నేను చెప్పినవి మీకు అదనంగా రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తారంటే ఒకటే చెప్తారు, సంక్షేమం ఇస్తాం బాగానే ఉంది, మీకు పిల్లలు ఉన్నారా, అందరికీ పాస్ అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం లేదు, ఉందా? ఈ ఉద్యోగం లేకపోవడం వాళ్ళు ఏమైపోతున్నారు? పిల్లలందరూ గంజాయికో మందుకో లేకపోతే మందుకో అన్ని చెడు వాళ్ళకి అలవాటు పడిపోతున్నారు ఖాళీగా ఉంటే. అవునా కాదా? అదే ఉద్యోగం ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, పిల్లలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మీరు చూస్తే 2014-19లో ఎన్నో కంపెనీలు వచ్చినాయి. మన కళల రాజధాని అమరావతిలో కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈయన వస్తే కంపెనీలన్నీ పారిపోతున్నాయి. కానీ ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏం ఉద్యోగం ఇచ్చాడంటే నెలకు 5,000 ఇచ్చి ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ళ పాపం 5,000 రూపాయలు ఇచ్చి గొడ్డు చాకరీ చేసుకునే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకటే చెబుతున్నా, మీరు ఎంత పని చేస్తున్నారు వాలంటీర్ మీరు కూడా అర్థం చేసుకోండి. అంతకన్నా బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోతున్నాయి. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయవాడలోని ప్రజాప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. ఇట్లా చిన్న చిన్న చిరోద్యోగులందరూ కూడా మరి వేళ ప్రభుత్వాన్ని నిలదీయడంతో వారికి అండగా తోడుగా ఉంటున్నందుకు మా అందరి మీద కూడా అక్రమ కేసులు. ఏదైతే ఆ రోజు 2019లో ఆశా వర్కర్లు తమ డిమాండ్ల కోసం విజయవాడ వెళ్ళే ప్రయత్నం చేయగా ఉదయం 5 గంటలకి మరి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కూడా వాళ్ళు విడుదల చేయకపోవడంతో వాళ్ళు తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అటువంటి వారికి మేము అండగా ఉండి వాళ్ళకి టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మరి వాళ్ళకి లీగల్గా మరి హెల్ప్ చేస్తే మా మీద అక్రమంగా పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి స్థితిలో మరి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధుల కోర్టుకి విజయవాడ ఈరోజు రావడం జరిగింది. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, ఏదైతే మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల మీదే మీరు కక్ష సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఇటువంటి అక్రమ కేసులు ఏవైతే మీరు బనాయించారో, ఏదైతే ఆ ఆశా వర్కర్లు, ఆ అంగన్వాడీ, ఆ 108, 104 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరి మీద అయితే మీరు ఉక్కుపాదం పెడుతూ ఉన్నారో వాళ్ళందరే రేపు ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా పరోక్షంగా రేపు ఎన్నికల్లో మీరు చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ ఉద్యోగస్తులు కానీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం, అవసరమైతే వాళ్ళకి లీగల్గా హెల్ప్ చేయడం అనేది నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తే నా మీద ఇట్లా అక్రమమైనటువంటి కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ బ్యాంక్ ముందు రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఏ అయినా, ఎస్బీఐ అయినా, ఇంకొక బ్యాంక్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. మోడీ సంస్థలు కాదు, బీజేపీ సంస్థలు కాదు. ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు? ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు అవి బయట పెట్టడం లేదు? మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సిబిఐ సమాధానం చెప్పాలి. ఇప్పుడు సిబిఐ చెప్తున్న సాకులు ఏమిటంటే, ఏది డిజిటల్ యుగంలో అన్ని ఆన్లైన్, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉన్న యుగంలోనంట వీళ్ళు పేపర్లలో రాసి ఎక్కడో పెట్టారట, తాళపత్రాలలో రాసి ఎక్కడో దాచిపెట్టారట. ఏమైనా అర్థం ఉందా అండి?
ఏ యుగంలో బతుకుతున్నారు? అసలు ఎస్బీఐ సంబంధించిన ఐటీ ఎక్స్పర్ట్, రిటైర్ అయిన ఒక ఐటీ ఎక్స్పర్టే చెప్తున్నాడు 10 నిమిషాల పని, కేవలం 10 నిమిషాలలో ఎస్బీఐ అనుకుంటే ఆ లిస్టును బయట పెట్టచ్చు అని మీ ఎక్స్ ఎంప్లాయీనే చెప్తున్నాడు. మరి ఇవి ఏమి సాకులు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రజలకు సేవ చేయాలన్నా, మోడీకి సేవ చేయాలన్నా? మీరున్నది ప్రజల కోసమా, మోడీ కోసమా? ఇంత భయం పనికిరాదు, ఇంత పిరికితనం పనికిరాదు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం నిలబడాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎస్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏవైతే బాండ్స్ని మీరు ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయట పెట్టండి. ఎస్బీఐ వివరాలను బయట పెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా? బీజేపీ పార్టీ. ఇరుక్కునేది ఎవరో తెలుసా? ప్రాంతీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు గారి పార్టీ, మోడీ గారి పార్టీ, కేసీఆర్ గారి పార్టీ. ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి. ఎందుకంటే వీళ్ళకు వచ్చినన్ని డబ్బులు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బెదిరించి వీళ్ళు తీసుకుంటున్న డబ్బులు ఇంకా ఏ ఇతర పార్టీ తీసుకోవడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధైర్యంగా చెప్తుంది, మాకు దాచుకోవడానికి ఏమీ లేదు, ఎస్బీఐ లిస్టు బయట పెట్టండి. మా పేర్లు కూడా బయటకు వస్తాయి కదా, కాంగ్రెస్కి ఎంత ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆ లిస్టులో బయటకు వస్తుంది కదా, అయినా మాకేం దాచుకోవడానికి లేదు. ఎస్బీఐ లిస్టు బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఇచ్చారో తెలియనియండి, బీజేపీ పార్టీకి ఎంతమంది ఎంతెంత ఇచ్చారో ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలియాలి. ఈ ప్రాంతీయ పార్టీలకు కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్థానిక ఫెర్రీ సమీపంలో గల శివాలయం వద్ద శుక్రవారం భక్తులు శివుణ్ణి దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. అవును ఇదిగో ధర్మం పేరా తల్లి. ఏపీఎంపీ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ స్థలాల విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందన్న యూనియన్ అధ్యక్షులు అన్నారు. దాని మీద పాత్రికేయ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత జర్నలిస్టులకి ఒక అండ, ఒక గూడు కల్పిస్తారనే టైంలో ఆ జీవోలు నమ్ముకుని మంచి రోజులు ఆశిస్తున్న జర్నలిస్టు మిత్రులలో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులు వాళ్ళు పాత్రికేయ వృత్తిలో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ సర్వం కోల్పోయి 24 గంటలు ప్రజా సంక్షేమమే, ప్రభుత్వ పథకాలు ప్రచారం ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదాయం లేకపోయినా కూడా కార్యక్రమం ఇస్తున్న పాత్రికేయ మిత్రులు, కుటుంబ సభ్యులు ఈ పథకం మనకు కాదేమో, ఇది మరో ఎన్నికల స్టేట్ అనే విధంగా ప్రస్తుతం ఆగిపోయి ఉన్నది కదా కొంత రోజుల నుంచి. ఎంత స్పీడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లారో అంతే స్పీడ్గా ఇది ఆగిపోయిన పరిస్థితి జర్నలిస్టు కుటుంబాలు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసే అవకాశాలు లేకపోవడం వల్ల బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ మీడియా అసోసియేషన్ విడుదల చేయవలసి వచ్చింది.
ముఖ్యమంత్రి గారు జీవోతో పాటు ఆలోచనాడు 200 కోట్ల రూపాయల నిధులు జర్నలిస్ట్ నిధుల సేకరణ కోసం జిల్లాలకు మంజూరు చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నా కూడా ఫైనాన్స్ అధికారుల ఆలస్యంతో వల్ల ఆ ఉత్తర్వులు అక్కడే సెక్రటరీ గడప దాటకుండా ఆగిపోయి ఉన్నాయి. తక్షణం మరో 3-4 రోజుల లోపల బడ్జెట్ నిధులు ముఖ్యమంత్రి గారు చెప్పిన 200 కోట్ల రూపాయల నిధులు పాత్రికేయుల ఇళ్ల సేకరణ కోసం జిల్లాలకు బడ్జెట్ మంజూరు అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ లేఖను బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం. ఏది వల్ల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని కాపాడడం కోసం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ లబ్ధి పాత్రికేయులకు అందడం కోసం ఏపీ ఎంపీఏ మంగళవారం నుంచి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తే విధానాన్ని కాపాడుకుని పాత్రికేయ కుటుంబాలను వెలుగుదివ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏపీ ఎంపీ ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం మాత్రమే ఈ బహిరంగ లేఖ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.